నీట్ పరీక్షల పేపర్ లీక్ అయిందండి. సరే, ఇప్పుడు మీరు ధర్నా చెయ్యాలి, పోరాటాలు చెయ్యాలి, బాగానే ఉంది. కానీ మీరు ఎక్కడ చెయ్యాలి? ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఈయన ఇంటి ముందు కదా మీరు ధర్నా లేదా పోరాటం చెయ్యాలి కదా. నువ్వు రాజీనామా చెయ్యని అడగాలి. ఇప్పుడు ఈ గ్యాంగ్ అంతా కూడా నరేంద్ర మోదీ గారి ఇంటి ముందుకు వెళ్ళి మోదీ నీకు మరణము, అమిత్ షా నీకు మరణము, హిందుస్థాన్ ముక్కలు ముక్కలు అయిపోవాలి, భారత్ మాతాకి జై అంటున్నారు కదా. మాత అంటే ఈవిడ భర్త ఎవరు? సో ఇవి అండి. ఇంకా చెప్పాలంటే రాముడు అన్నారు కదా, రమ్మనండి, ఆ రాముడిని రమ్మనండి. సో ఇదంతా మోదీ గారి ఇంటి ముందు మీకు ఈ స్టూడెంట్స్, సో కాల్డ్ స్టూడెంట్స్, వీళ్ళు చేస్తున్న హడావిడి. మీకు ఒక 8 ఏళ్ల పిల్లాడండి, వీడు అక్కడికి వచ్చి మీకు రాళ్ళు విసురుతున్నాడు. సో ఇప్పుడు నీట్ మూమెంట్కి ఈ పిల్లాడికి ఏమిటి సంబంధము అంటే, హాజీ అఫ్సల్ అని చెప్పి ఒక కరుడు గట్టిన రౌడీ షీటర్ అండి. ఇతనికి కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చారు. ఇచ్చి ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా, అక్కడ పెద్ద లెవెల్లో పోరాటాలు జరగాలి అంటే తన ఇంటి దగ్గర ఉండే పిల్లలను కూడా వీడు తీసుకొచ్చేసాడు. ఏంటి అక్కడ పర్ హెడ్ 2000 రూపాయలు. ఇదంతా ఎందుకండి మనం మాట్లాడాలి అంటే, స్టూడెంట్స్ అండి, విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు మీకు జంతర్ మంతర్ వద్ద పోరాటము చేస్తున్నామని చెప్పి, సో నీట్ మూమెంట్ అని చెప్పి, మీకు గుర్తుందో లేదో 2011లో అన్నా హజారే అనబడే గాంధీయన్, మీకు ఇతను మన అందరినీ ఉల్లు చేశాడు. అంతేనా? పిచ్చి వాళ్ళని చేశాడు. ఏంటి? భారత్లో కరప్షన్ ఉండకూడదు, ఇది ఇతని నినాదం. 13 రోజుల పాటు నిరాహార దీక్ష అన్నాడు. ఇతని పక్కన ఉన్న వాళ్ళందరూ ఇవాళ ఎంత గొప్పవాడు, వీళ్ళందరూ అవినీతి పరులే, వీళ్లను పెట్టుకొని యాంటీ కరప్షన్ మూమెంట్ అని చెప్పి ఈయన తీసుకొచ్చాడు. సో ఇవాళ వాంచుక్ దగ్గరికి వెళ్ళి వద్దు వద్దు, నేను ఆ రోజుల్లో చేశాను కదా, ఎలాంటి ఫలితాలను సాధించాము, సో ఇప్పుడు నువ్వు కూడా సాధించేసావు. అవును, లడాక్ దగ్గర మీ ట్రస్ట్కి ఎంత డబ్బు కావాలో మేము పంపించాము కదా. ఎంత దారుణంగా ఉందంటే, మీకు ఢిల్లీలో మీకు యుఎస్ కాన్సులేట్ ఉంటుంది కదండి, వాళ్ళు సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పి కొత్త కొత్త సీసీ కెమెరాలు, అంటే ఈ గొడవలు, ఈ అల్లర్లు ఎలా జరుగుతున్నాయి అనేది రికార్డు చేసి వీళ్ళు అమెరికాకు పంపించాలి. అలాగే సిఐఏ నాయకులు వాళ్ళందరూ కూర్చొని ఆహా బాగానే జరిగింది, ఇండియాలో స్టూడెంట్స్ ఇలాగే ఉంటారు, ఒక స్టూడెంట్ కూడా లేడండి. అంటే నీట్ మూమెంట్ పేరు మీద మీకు బంగ్లాదేశ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, యూపీలో మీకు ఎక్కడెక్కడో ఉండే రౌడీలు, సో వీళ్ళందరికీ 2000 రూపాయలు ఇచ్చి బిర్యానీ సారా ఇచ్చి అక్కడికి తీసుకువచ్చారు. వాళ్ళు మీకు నీట్ మూమెంట్ను కండక్ట్ చేశారు. కొన్ని వీడియోలు నేను చూపిస్తాను, అటు ఇటుగా చూపిస్తాను. ఎంత దారుణం అంటే, మామూలుగా జర్నలిస్టులు ఉన్నారు అనుకోండి, వాళ్ళని వీళ్ళు ఏం చెయ్యరండి, ఎందుకంటే మూమెంట్ ఆ కవరేజ్ కావాలి కదా. వీళ్ళు రాళ్ళు తీసుకొని జర్నలిస్టులను కొట్టారండి. ఒక మహిళా జర్నలిస్ట్ అయితే తల పగిలిపోయి ఆవిడ రక్తము చిందుతూ ఉంటే ఆ కొట్టిన వాడు చేసిన చేష్టలు. ఇదంతా ఏమిటి? స్టూడెంట్స్ పేరు మీద వీళ్ళు చేసిన ఎంత దరిద్రమైన ఒక పని వాడు చేశాడు అంటే, మీకు వీడియో తీస్తున్నారు, మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూపిస్తున్నారు, మరి వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉంటుందనేది ఎవరికీ అర్థం కావడం లేదండి. మరి దీన్ని వన్ డే పర్మిషన్ ఇచ్చారు, ఇన్ని రోజుల పాటు ఇంత హింస ఎలా అలో చేశారు అనేది పెద్ద మిస్టరీగా ఉంది. సో అలాగే మీరు చూసారనుకోండి, మీకు 120 మంది పోలీసులు గాయాల పాలయ్యారు. నేను నిన్న అదే మాట్లాడాను. ఇక్కడ ఈ రౌడీలు తన్నులు తింటే వాళ్ళని వెళ్ళి వీళ్ళు పరామర్శిస్తున్నారు. షబనా ఆజ్మీ, ప్రకాష్ రాజ్, మీకు సోనాక్షి సిన్హా, వీళ్ళందరూ వెళ్ళి అయ్యో బాబు ఇలా అయిపోయిందా. మరి ఇక్కడ 120 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారండి, స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, మహిళా పోలీసు ఒక ఆవిడ దొరికితే ఆవిడ బట్టలను వీళ్ళు చించేశారండి.
స్టూడెంట్స్ చేసే పనేనా? అదే అడుగుతున్నాను. స్టూడెంట్స్ ఇలా చేస్తారా, లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చే తీవ్రవాదులు ఇలా చేస్తారా? అంటే దేశంలో మీకు ఎంత ఒక సిచ్యువేషన్ ఉంది అంటే మోదీ ఉండడము వీళ్ళకి సమస్య. సరే, మరి మీరు చేస్తున్నది ఏమిటి? అన్నా హజారే వచ్చావు, నువ్వు ఖండించావా? ఈ హింసను ఖండించావా? ఇలా మేము ఎప్పుడు చెయ్యలేదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే కదా. ఇవాళ మాట్లాడుతున్న అభిజిత్ డిప్కే మరి ఇతను ఇలాంటి హింసను ఎలాగా ప్రేరేపించాడు? ఇంతంతమంది రౌడీలకు ఎంత డబ్బు ఇస్తే వీళ్ళు వస్తారు? వచ్చిన వాళ్ళందరూ స్టూడెంట్స్ అని చెప్పి ఇంత దారుణాలు ఎలా చేస్తారు? దీనిని అమెరికా వాడు చూడండి, వాడు ఎంత తెలివిగా కెమెరాలు పెట్టుకొని గమనిస్తున్నాడు. డ్రోన్లు వాడుతున్నారండి. డ్రోన్ అంటే ఇల్లీగల్ కదా. అదిని మీరు పార్లమెంట్ ఆవరణ అక్కడ మీకు జంతర్ మంతర్ వద్ద మీరు డ్రోన్ వాడారు అనుకోండి, అది ఇల్లీగల్. కానీ అది కూడా వీళ్ళు వాడగలిగారు. ఇంతంతమంది వచ్చారు, ఇంతంతమంది స్టూడెంట్స్ ఈ పోరాటంలో పాలు పంచుకున్నారు. సో నీటులో జరిగిన ఈ అవినీతిని మేము ఎండగట్టగలిగాము. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, ఇవంతా ఓకేనండి. కానీ మీరు ప్రొసెషన్ చేస్తున్నప్పుడు, ప్రొటెస్టులు చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంటుంది, నియమ నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారం కదా చెయ్యాలి. ఏమీ అలాంటివి జరగలేదు. మరి 8 ఏళ్ల పిల్లాడు వీడి చేతిలో రాయి ఇచ్చి నువ్వు అక్కడ ప్రధానమంత్రి ఇంటి మీద విసర్రా అంటే ఏం చెప్పాలండి? దేశానికి పిఎం అన్నప్పుడు అతనికి ఒక వాల్యూ ఉంటుంది. మరి ఇదంతా కూడా వీళ్ళు ఏ లెక్కన కూడా తీసుకోకుండా ఎవడు దొరికితే వాడు ఒక సీసీ కెమెరాలో చూపిస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు ఒక ట్రక్కులో రాళ్ళు తెచ్చుకున్నారండి. ఇదే నేను చెప్తున్నా. జూలై 17 మీకు అమెరికాకు తెలుసు వీళ్ళు ఇంతంత పెద్ద గొడవలు చెయ్యబోతున్నారు, మన డబ్బునంతా వీళ్ళు ఇలాగే వాడబోతున్నారు. బంగ్లాదేశ్లో వాళ్ళ ప్రధానమంత్రి ఇంటిలోకి వెళ్ళి వాళ్ళు ఏం చేశారో ఇక్కడ మోదీ గారి ఇంట్లో కూడా అదే చెయ్యాలి. మీరు చెప్తే ఇది బాగుండదు, కానీ జరిగిందండి. స్టూడెంట్స్ పేరు మీద వీళ్ళు ఎన్నెన్ని అరాచకాలు చేస్తున్నారంటే షేక్ హసీనా గారి లోదుస్తువులను కూడా స్టూడెంట్స్ అలా చేస్తారా? సో అదే పని ఇక్కడ కూడా చెయ్యాలని అనుకున్నారు. వీటిని అంతా ప్రపంచ స్థాయిలో వీళ్ళందరూ గమనించి, అమెరికా, పాకిస్తాన్ వాళ్ళు గమనించి ఆహా ఓహో అని చెప్పి వీళ్ళందరూ మా అమెరికా నుంచి వచ్చిన వాడే కదా, చూడు వీడి ధైర్య సాహసాలు ఎంత గొప్పగా చేశాడు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇలాగా టోటల్గా ఎక్కడెక్కడ మీకు ఈ రౌడీలు ఉంటారో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారో, వాళ్ళ గ్రూపులు ఉంటాయో ఆ గ్యాంగులను అంతా కూడా జంతర్ మంతర్ తీసుకువచ్చి వీళ్ళను విద్యార్థులని చెప్పి నీటు మూమెంట్ అని చెప్పి దానికి వాంగ్చుక్ ఇలా వీళ్ళను పరామర్శించడానికి విఐపీలు, ఆఖరికి అన్నా హజారే గారు కూడా వచ్చి ఈ మూమెంట్ని ఇక్కడతో ఆపేద్దాము, చాలా బాగా చేశారు, విజయవంతంగా కండక్ట్ చేశారు అంటే ఈ పిల్లాడికి ఏం తెలుస్తుందండి? నీట్ అంటే వాడికి ఏం తెలుస్తుందండి? వాడు అక్కడికి ఎలా వచ్చాడు? ఇది నేను అడిగే ప్రశ్న. మరి ఈ పిల్లాడు భవిష్యత్తులో ఎంత పెద్ద రౌడీ అవ్వగలడు? అంతే కదా. చదువు లేదు, మీకు ఏమీ లేదు, రాళ్ళు ఇచ్చారు విసర్రా అన్నారు, అయిపోయింది. మరి ఇది ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా జరిగేది, ఇవాళ ఆపగలిగారు. మరి రాజధాని దగ్గర ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ అన్నప్పుడు వీళ్ళని ఏం చెయ్యాలి అంటే ప్లాన్ ఉంటుందండి. అమిత్ షా అయితే మామూలుగా ఊరుకునే వ్యక్తి కాదు, అతను చాలా పెద్ద లెవెల్లోనే ఆలోచిస్తాడు. కానీ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకూడదు అంటే ఇంకా కూడా దేశంలో ఎలాంటి క్రిమినల్స్ తిరుగుతున్నారు, డబ్బు ఇస్తే వీళ్ళు రాజధాని దాకా కూడా రాగలరు, ఇక్కడ అల్లర్లు చెయ్యగలరు అనేది ఇప్పుడు ప్రూవ్ అయ్యింది. దీనికి సపోర్ట్గా ఎంతెంత మంది నాయకులు ఉన్నారో చూడండి. సినిమా యాక్టర్లు ఉన్నారు, అలాగే సోషల్ మూమెంట్లో మేము ఉన్నాము అన్నవాళ్ళు, సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. మరి వీళ్ళ జ్ఞానము ఏమయ్యింది? ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి సపోర్ట్ చేయకూడదన్న కనీసమైన ఇంగిత జ్ఞానము కూడా లేని వీళ్ళను ఏమనాలి? ఒక్కసారి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.